మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ రవి అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏఎం రత్నం గారి అబ్బాయి రవికృష్ణ అనే స్టాంపు మీకు ఫస్ట్ నుంచి లేదు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు కాబట్టి అది అడ్వాంటేజ్ అయిందా లేకపోతే డిసడ్వాంటేజ్? డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకంటే కొంతమంది యాక్టర్స్ నెక్స్ట్ సినిమా ఇలాగే ఉండాలి, 4 పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలని ఆ ఇమేజ్లో లాక్ అవుతారు. నాకు ఆ ఇమేజ్లో లాక్ అవ్వలేదు. ఈ అబ్బాయి సినిమా అంటే ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటానని తెలుగులో కానీ తమిళ్లో కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ క్యారెక్టర్స్ ట్రై చేయొచ్చు. మరి ట్రై చేయలేదు అనేది ఆడియన్స్ చాలా మంది క్వశ్చన్ మార్క్. నాకు పర్ఫెక్షన్, ఇప్పుడు మా సెల్వరాఘవన్ డైరెక్టర్ గారే ఉన్నారు, ప్రతి దాని పర్ఫెక్షన్ చూస్తారు. అలా స్క్రిప్ట్లో పర్ఫెక్షన్ చూసి వెయిట్ చేశాను. నాకు నచ్చితే డెఫినెట్గా అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా కొత్త డైరెక్టర్ అయినా అని కదా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో ఆరణ్యగండం చేసాం. నాన్నగారు కాదన్నారు, తనకి చాలా బాగా నచ్చింది కానీ చెయ్యొద్దు అన్నారు. లేకపోతే నీ డెసిషన్ ఫైనల్, లేదు నాకు నచ్చింది నేను చేస్తానని ఒకే విషయం చెప్పారు, ఈ సినిమా ఆడదు కానీ మంచి పేరు వస్తుందని, అదే కావాలి నాకు నచ్చింది నేను చేస్తానన్నాను. నాన్నగారు చెప్పినట్టు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆడలేదు కానీ ఇప్పుడు అది ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. డెఫినెట్లీ ఇది కూడా కల్ట్ అనుకోండి. ఇంకొకటి ఏంటంటే అసలు ఫస్ట్ ఏ హీరోకైనా ఎంట్రీలో ఒక హిట్ పడిందంటే ఇంక వెనక తిరిగి చూడరు. హిట్సా ఫ్లాపా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది కాకపోతే నెక్స్ట్ కాకపోతే ఇంకోటి అనుకుంటాం. బట్ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, నాన్న ప్రొడ్యూసర్, అన్న డైరెక్టర్, ఏ హీరోని అడిగినా కానీ ప్రమోషన్స్కి వస్తారు, ప్రమోట్ చేస్తారు. ఏ డైరెక్టర్ అయినా కానీ రెడీగా ఉంటారు మీలాంటి వాళ్ళతో సినిమాలు తీయడానికి. ఎందుకంటే నాన్న సినిమా అమ్ముకునేంత కెపాసిటీ ఉంది కాబట్టి. ఎందుకని స్క్రీన్కి 19 సంవత్సరాలు కనిపించకుండా కనుమరుగైపోయారు? తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? తెలుగు తమిళ అని కాదు, ప్రతి సినిమా ట్రై చేస్తాం, ప్లాన్ చేస్తాం. దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 600-700 స్క్రిప్ట్స్ వినుంటాను. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 ప్రాజెక్ట్స్ 40 ప్రాజెక్ట్స్ లాస్ట్ మినిట్లో చేస్తే సరిగా ఉండదేమో అని అనిపించి చేయలేదు. సరే నేను చేయలేదు, ఆ సినిమా వేరే వాళ్ళు చేశారు, అదన్నా హిట్ అయింది అనుకోండి, మనం బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోవచ్చు. బట్ రైట్ డెసిషనే తీసుకున్నాం. ఆ సినిమాలు వేరే వాళ్ళు చేసినా అది సరిగా పోలేదు, అప్పుడు మనం చేసిన డెసిషన్ రైట్ అనేది. వెనుకున్న స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటే మిగతా అన్ని కరెక్ట్గా కుదురుతాయి. ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? తెలుగులో ఎప్పుడు ప్రమోట్ చేసేదానికి. ఎస్పెషల్లీ ఎందుకు రోషన్కే ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీరు? ఆల్మోస్ట్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కంటిన్యూస్గా మంత్లీ ఒకసారి ఫోన్ చేసి సార్ ఇంటర్వ్యూ సార్ అని అడిగారు. చెన్నై కూడా వచ్చారు. బట్ నేను 7G Part 2 లుక్కి చేంజ్ అవుతూ ఉన్నాను. సో రిలీజ్ చేద్దాం నాన్నగారు అన్నారు. సరే చేసేటప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇద్దాం అనుకో, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సరే వెయిట్ చేయండి, ఇస్తే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తాను హైదరాబాద్లో అన్నాను. సో Part 2కి మూల కారణం ఎవరు? నాన్న లేకపోతే మీరా లేకపోతే ప్రొడ్యూసర్స్? ఒకటి మీరు కూడా ఒక విధంగా అనొచ్చు. ఖుషి రిలీజ్ అప్పుడు మీరు నా గురించి అడిగారు, అప్పుడు నాన్నగారు Part 2 చేస్తున్నా అని చెప్పారు. సో ఇమీడియట్గా ఆ ప్రాసెస్ అంతా జంప్ స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా రెడీగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ October 10th కానీ లేకపోతే 20th కానీ మొదలు పెడదామని స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండ్ ఎస్పెషలీ సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ మీకు తెలుసు. సో సెల్వరాఘవన్ గారు, యువన్ గారు దానిపైన వర్క్ చేస్తున్నారు. ఈ 19 years గ్యాప్లో ఏం చేశారు రావు గారు? గ్యాప్ అంటే ఇప్పుడు మన కంపెనీలో ఏదో ఒక వర్క్, సినిమాని నమ్ముకున్నాడు, సినిమాని తప్పితే వేరే దేన్ని ప్రేమించలేరు, ఎగ్జాక్ట్లీ జాబ్ చేయలేడు, బిజినెస్ చేయలేడు. ఒకసారి ఆన్ స్క్రీన్ కనిపించాడంటే పిచ్ అంతా ఇంక అక్కడే ఉంటుంది. మెయిన్ ఇప్పుడు నాన్నగారి సినిమాలో ఆరంభం దానికి స్క్రిప్ట్లో కొంచెం వర్క్ చేశాను. ఏదో ఒకటి మోర్ ఓవర్ నేను ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను కొత్తగా. అది మన కంపెనీ. ఏం నేర్చుకున్నారు ఈ 19 సంవత్సరాలలో? మీతో ఎలా మాట్లాడాలి నేర్చుకున్నారు. అంటే అప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు కదా, చిన్న ఏజ్ లో వచ్చారు. అప్పుడు ఎక్కువ ఇంటర్వ్యూస్ పెద్దగా అంటే ఎంత మీడియా పబ్లిసిటీ కూడా ఉండేది కాదు. ఇచ్చిన ఒక మ్యాగజైన్కో లేకపోతే వీక్లీస్కో బై వీక్లీస్కో ఒక ఇంటర్వ్యూ ఎక్కడైనా ఇచ్చి ఉంటాం. టీవీ ఛానల్స్కి రిలీజ్ అప్పుడు 1 or 2 ఇచ్చి ఉంటాం. బట్ ఇంత ఎక్స్పోజర్ ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కదా. ఓకే. సో ఇప్పుడు ఈయన అన్నారు కాబట్టి ఎట్లా మాట్లాడాలో నేర్చుకున్నాను మాలాంటి వాళ్ళతో అన్నారు కాబట్టి, ఈయన అప్పుడు మాటలు రానప్పుడు ఎలా డైలాగ్స్ చెప్పారు ఒకసారి చూద్దాం. ఇంకెన్నా లేరా, ఈ దరిద్రపు కొట్టు డిగ్రీ పూర్తి చేశాను అనుకో, ఈ కొంపొద్దులు వెళ్ళిపోతాను. ఓ 10,000 రూపాయలు ఉద్యోగం. సో ఫస్ట్ సినిమాకి ఈ లెవెల్లో యాక్టింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే నాన్న ఆల్రెడీ అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు, చాలామంది హీరోస్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు సెటిల్కి వెళ్ళి చూసి నేర్చుకున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు యాక్టింగ్? ఇన్స్పిరేషన్ యాక్టింగ్ కన్నా నేను 7G మొదలు పెట్టేదానికి ముందే ఫిల్మ్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, 3D గ్రాఫిక్స్ యానిమేషన్ నేర్చుకున్నాను.
ఇన్ఫ్యాక్ట్ నాన్నగారి రన్ సినిమా టైటిల్ లోగో నేనే డిజైన్ చేస్తాను. ఓకే. ఈవెన్ 7G టైటిల్ రఫ్ డిజైన్ నేనే చేశాను. సెల్వరాఘవన్ గారికి చూపించాను. తను చాలా బాగుంది అని చెప్పి ఇంకా లంకా భాస్కర్ గారి దగ్గర చూపించి ఇలా రెస్ట్ ఆఫ్ ద టైటిల్ డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 7Gలో నా కాస్ట్యూమ్స్ ఫుల్గా నేనే చేశాను. ఓకే. అండ్ సోనియాది కొన్ని పర్టికులర్ కాస్ట్యూమ్ సెల్వా నువ్వే బాగా చేసావు, ఆ అమ్మాయి కూడా నువ్వే చూసుకో, బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇలా ఉండాలి అలా ఉండాలి అని. నేను, సోనియా అగర్వాల్ గారు అండ్ అప్పుడు శ్రీరంజని అని ఒక అసోసియేట్ ఉన్నాం. సో మేము ముగ్గురం తన కాస్ట్యూమ్స్ చేసాం. సో టైటిల్ రెడీ చేసేటప్పుడు అనుకున్నారా ఈ సినిమాకి నేనే హీరో అని? లేదు, యాక్చువల్గా ఫస్ట్ నేను అప్పుడు చదువుకుంటూ ఉన్నాను, గ్యాప్లో వచ్చాను. సరే నెక్స్ట్ సినిమా మొదలు పెడదాం అనుకుంటూ ఉన్నాం. అప్పుడు సూర్య కానీ మాధవన్ కానీ చేద్దాం అని ప్లాన్ చేశారు. డేట్స్ క్లాష్ అయ్యాయి, వాళ్ళు బాగా బిజీగా ఉన్నారు. అప్పుడు నాన్నగారు ఓకే వీళ్ళిద్దరు లేకపోతే ఎవరితోనే న్యూ ఫేస్తో చేస్తాను. ఓకే మా అబ్బాయి ఉన్నాడు చూస్తావా, నాకు తను ట్రైన్ అవ్వలేదు దీనికని ఫోటో సెషన్ చేసి సెల్వరాఘవన్ సార్ ఓకే అన్నారు. సో అక్కడి నుంచి అలాగే మొదలైంది. నాన్న ఫస్ట్ ఫీలింగ్ ఏంటి యాక్టింగ్ చూసి? నాన్నగారు ఫస్ట్ సినిమా నన్ను మించిపోయాడు అనుకున్నారా? ఎందుకంటే నాన్న మంచిగా పాటలు రాస్తారు, రైటింగ్ ఉంది, సినిమాకి ఫుల్గా డైలాగ్స్ అండ్ లిరిక్స్ ఫుల్గా నాన్నగారే కదా చేశారు. నాకు తన రియాక్షన్ కంటే డబ్బింగ్ చేస్తూ ఉన్నాం తెలుగు వర్షన్. తమిళ్ వర్షన్ డబ్బింగ్ చేయడానికి దాదాపు ఒక 2 to 3 weeks పట్టింది నాకు. తెలుగు వర్షన్ ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ డబ్ చేస్తూ ఉన్నాం. పొద్దున ఒక 10:45కి మొదలు పెట్టాం, నైట్ 10:15కి అయిపోయింది. నేను చెప్తున్నా నాన్నగారు ఫుల్గా నిద్రపోయారు డబ్బింగ్ చెప్పేటప్పుడు. అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ అండ్ అంత హెవీ వర్క్ ఉంటుంది. నేను ఫుల్గా చెప్పేసి నన్ను కరెక్షన్స్ ఉంటే పిలవండి నేను వచ్చి చెప్తాను. నా నెక్స్ట్ డే నాన్నగారు ఫుల్గా చూసారు డబ్ చేసింది, చూసి ఒక కరెక్షన్ కూడా చెప్పాల. అప్పుడు తను బాగా మెచ్చుకున్నారు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కరెక్షన్స్ చెప్తారు నాన్నగారు, ఇలా చెప్పు అలా చెప్పని. తన ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా డబ్బింగ్ చేసేటప్పుడు నేను చేసింది ఒక కరెక్షన్ కూడా చెప్పలే, అది చాలా బాగా మెచ్చుకున్నారు. తెలుగులో కూడా మీరే డబ్బింగ్ చెప్పారా? నేను డబ్బింగ్ చెప్పాను తెలుగులో. అంటే అప్పటికి తెలుగు వచ్చా? తెలుగు చిన్నప్పటి నుంచి ఇంట్లో మాట్లాడేది తెలుగే కదా.